వాట్ ఈజ్ యువర్ పర్స్పెక్టివ్ ఆన్ క్రిస్టియానిటీ? అంటే క్రైస్తవ్యం మీద మీ ఆలోచన ఏంటి, లేదా మీ దృష్టి ఏంటి? క్రిస్టియానిటీ మాకు మా పెద్దవాళ్ళ నుంచి మాకేం తెలియదు. నేను సేవలోకి వచ్చిన తర్వాత నేను అనుకున్న చర్చ్లో చూసిందే నాకు సేవ అని తెలుసు. అంటే స్టేజ్ ఎక్కడం, పాటలు పాడడం, ప్రార్థన, సాక్ష్యం, వాక్యము, ముగింపు, ఆఫరింగ్స్, ఇదే సేవ. ఎప్పుడైనా పాస్టర్స్ చూస్తే హౌస్ విజిట్ అనుకునేదాన్ని. సేవ అంటే ఇదే. ఆదివారం వస్తే పాస్టర్స్ సాటర్డే అంతా ప్రిపేర్ అవుతారు, ఆదివారం వాక్యం చెప్తారు, బుధవారం స్త్రీలకు ఉంటుంది, శుక్రవారం ఉపవాస ప్రార్థన, శనివారం సిద్ధపాటు, ఇంతే కదా అనుకునేదాన్ని. కానీ నేను ఒక ఇవాంజలిస్ట్గా వచ్చిన తర్వాత ఇట్స్ లైక్ ఎన్ ఓషన్. క్రిస్టియానిటీ అనేది ఒక మహాసముద్రం అని నాకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే నేను ఒక పక్క చిల్డ్రన్ మినిస్ట్రీ, యూత్ మినిస్ట్రీ, ఉమెన్స్ మినిస్ట్రీ ఇవే అనుకునేదాన్ని. తర్వాత ఇవాంజలిజం అంటే బయటికి వెళ్ళి సువార్త ప్రకటించడం అనుకున్నా, కానీ కాదు. దీంట్లో నేను నేర్చుకున్నప్పుడు స్పోర్ట్స్ మినిస్ట్రీ నేర్చుకున్నాము, మ్యూజిక్ మినిస్ట్రీ ఉంది, తర్వాత హాస్పిటల్ మినిస్ట్రీ ఉంది, జైల్ మినిస్ట్రీ ఉంది, స్ట్రీట్ మినిస్ట్రీ ఉంది. ఇవన్నీ చూసినప్పుడు ఇన్ని రకాల మినిస్ట్రీస్ ఉన్నాయా అంటే దీనికి ఇంకా ఎక్స్టెన్షన్ చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా నేను 24 yearsగా ఈ మినిస్ట్రీస్ అన్నీ నేను చేస్తూ వచ్చాను. అందుకని ఒక సంఘం పెట్టుకొని చేయాలంటే ఇవన్నీ కష్టం. ఒక సంఘంలో మనం ఒక సంఘస్థులకి ఇవన్నీ నేర్పడం కంటే ఇప్పుడు మేము కొన్ని వందల వేల సంఘాలు మేము దర్శించడానికి, కొన్ని లక్షల మంది ప్రజలు మేము రీచ్ అవ్వడానికి ఇన్ని విధాలు మేము సేవ చేస్తూ ఉండగా అందరూ వాక్యం చెప్తే వినలేరు. పాటల ద్వారా రక్షణ పొందిన వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు, వాక్యం ద్వారా కొన్ని లక్షల మిలియన్ మంది రక్షణ పొందుతూ ఉన్నారు. క్రైస్తవ్యం చూడ్డానికి చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ ఇది, కానీ వ్యక్తిగతంగా అనుభవించేటప్పుడు మాత్రం ప్రతిరోజు చనిపోతూనే బ్రతకాలి. ఒక మంచి ఉపమానం మనం బైబిల్లో కూడా చెప్తారు. ఒక విత్తనాన్ని మనం విత్తినప్పుడు అది చనిపోతేనే కానీ తిరిగి మొలకెత్తదని. ఒక విత్తనం ఒక్కసారి చనిపోతుంది, కానీ క్రైస్తవత్వంలోనికి వచ్చిన వాళ్ళు, కమిట్మెంట్తో వచ్చిన వాళ్ళు ప్రతిరోజు చస్తూ బ్రతుకుతూనే ఉంటారు. అది ఎందుకు అంటే పరలోక రాజ్యం అంత ఈజీగా ఎవరికి కూడా రాదనేది బైబిల్ చెప్తూ ఉంది. యేసుప్రభువుని నమ్ముకుంటే చాలు పరలోక రాజ్యం వచ్చేస్తుంది అనే అందరికీ మనం తెలియచేస్తూ ఉంటాం. యేసుప్రభువుని రక్షణ పొందిన తర్వాత మన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి విడిచిపెట్టిన తర్వాత ఆ ఒక్కరోజు విడిచిపెట్టడం కాదు, మనం చనిపోయేంత వరకు అది పోరాటం అనేది ఉంటుంది అన్నమాట. ఈ పోరాటం చాలా కష్టమైనది. అంటే ఒక విషయం, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డ్రింకర్ని తీసుకుంటే ఆయన మానేస్తాడంటే, ఒక తాగుబోతు మానేయడం అది గొప్ప విషయం. అది తను జీవితకాలం చనిపోయేంత వరకు తను తాగకుండా ఉండడం చాలా గొప్ప విషయం. కానీ ఆ ఒక్క విషయంలోనే కమిట్మెంట్ అనేది ఉండదు. ఆ తర్వాత బాధ్యతలు ఎలా ఉండాలి, ఒక పురుషుడు లేకపోతే ఒక స్త్రీ తన బాధ్యతలు ఎలా ఉన్నాయి, పవిత్ర జీవితాన్ని కొనసాగించడానికి, తనతో పాటు తన కుటుంబాన్ని పవిత్రతలోనికి నడిపించడానికి, తనతో పాటు తన స్నేహితులు, బంధుమిత్రులు, ఇరుగు పొరుగు వారు అందరినీ పవిత్రతలోనికి నడిపించడం చాలా బిగ్గెస్ట్ టార్గెట్ అది. ఆ టార్గెట్ని రీచ్ అవ్వడానికి ప్రతి క్రైస్తవుడు పోరాటం చేస్తూ ఉన్నాడు. ఈ పోరాటంలో ఫైనాన్షియల్ కండిషన్స్ ఒక దెబ్బ తగులుతూ ఉంటే ఆరోగ్యపరంగా వాళ్ళు ఇంకొక పోరాటం వాళ్ళు సాధిస్తూ ఉండాలి. ఎన్ని పోరాటాలు ఎదురవుతూ ఉన్నా కూడా బైబిల్లో ఉన్న చాలా చక్కటి యోసేపు లాంటి వాళ్ళు, యోబు లాంటి వాళ్ళు, ఎస్తేర్ లాంటి వాళ్ళు, దెబోరా లాంటి వాళ్ళు ఎన్నో ఎగ్జాంపుల్స్ ముందు పెట్టుకొని మిషనరీ జీవితాలు ఎలాగైతే వాళ్ళు నలిగిపోతూ ప్రభు సేవలో నిలబడుతూ సొసైటీని ఎలా మంచితనంలో పెంపొందింపజేస్తున్నారో, అది వాళ్ళు కష్టపడుతూ ఎలా ఇష్టంగా చేస్తూ వాళ్ళ జీవితాలు ముగించారో అది నేను అలవాటు చేసుకున్నా. అది నేను చాలామంది ప్రజలకి ఎగ్జాంపుల్ అవ్వడం అనేది అది నాకు చాలా బ్లెస్డ్ చైల్డ్గా నేను భావిస్తున్నాను. ఓకే, మీరు చెప్పారు, మీ స్టడీ గురించి చెప్పారు. ఎంబీఏ ఎంకామ్ అయిపోయింది, ఎంకామ్ అయిపోయే వరకు చదివారు. ఐఏఎస్ ఎగ్జామ్స్ రాకపోవడానికి కారణం ఒక విధంగా 2 విధాలు. ఒకటి కుటుంబం తరపు నుంచి, 2 నా వ్యక్తిగత జీవితం నుంచి. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి హార్ట్ ప్రాబ్లంతో చాలా బాధపడుతున్నారు. ఆయనకి అప్పటికే 3 times స్ట్రోక్ కూడా వచ్చేసింది. మా నాన్నగారు చిన్నప్పుడు ఆపరేషన్ చేయించుకోవాలి, మా మమ్మీ చాలా ఏడ్చేవాళ్ళు, మీరు ఆపరేషన్ చేయించుకుంటే బాగుంటుంది, పిల్లలందరూ చిన్నపిల్లలు కదా అని. ఆ రోజుల్లో ఆపరేషన్స్ అంటే మేము పెందుర్తి వెళ్ళాల్సి వచ్చేది. పెందుర్తి కాదు, తమిళనాడు సైడు పెంబర్తి అనుకుంటా, పెరంబూర్, సారీ,
మా చిన్నప్పుడు ఎలా అంటే మా నాన్నగారికి ఆపరేషన్ చేయాలంటే పెరంబూర్ అని వెళ్ళాలి. వెళ్తే చాలా ఆపరేషన్స్ ఫెయిల్యూర్ అవుతున్నాయి. సక్సెస్ క్రైటీరియా చాలా తక్కువ ఉంది మా చిన్న వయసులో. మా డాడీకి కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను చచ్చిపోతే నా పిల్లల 6గురిని నా భార్యని ఎవరు చూస్తారు. ఆయన అంత వడ్డీ వ్యాపారం ఒక టైంలో అందరూ మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టేసి మా ఇంట్లో మేము చూసేవాళ్ళు ఎంత కట్టలు పేర్చేసి ఉండేవాళ్ళు. వడ్డీ వ్యాపారస్తులు అందరి దగ్గర పక్క ఏమంటారు పేపర్ అన్నీ ఉండే అనమాట. మనం లీగల్గా మనం కోర్టులో కేసు వేస్తే కూడా మనం అవి విన్ అయ్యి మనం డబ్బులు తీసుకోవచ్చు. ఒక్క మనిషి 5 లక్షలు. ఇది జరిగింది 95, 96, 97లో. ఇన్ని బండిల్స్ మా బీరువాలో సగం ఆ డాక్యుమెంటేషన్స్ ఉండేవి. అంత భయంకరంగా మా నాన్నగారు మోసం చేసినప్పుడు ఆయన ఉన్న ఆస్తి అంతా మొత్తం అమ్మేసి మమ్మల్ని చదివించారు. మా అమ్మగారికి వాళ్ళ అమ్మగారు వాళ్ళు ఇంతకుముందు ఏమంటారు పూల జడలని జడ కుప్పలనే వేసేవారు. అవును, మోసం చేశారు. అది కూడా నేను మీకు ఒక విషయం చెప్తాను మంచిగా. మా అమ్మగారు జడకుప్పలు కూడా బంగారుపే. అప్పుడు ఇలా వీళ్ళకి ఉండే వంకీలు అర్ధచంద్రాకారం, వాళ్ళ అమ్మగారు అన్ని బంగారుపే చేయించారు. ప్రతిదీ అమ్మేయడం జరిగింది మమ్మల్ని పెంచడం కోసం. మా చదువులు అంత ఈజీగా ఏం సాగలేదు. ఎందుకంటే మా నాన్నగారు రైల్వే ఆఫీసర్ కాబట్టి మా చిన్నప్పటి నుంచి మాకు స్కాలర్షిప్లు రావు. చాలామంది చెప్పారు దొంగతనంగా మీరు పెట్టండి, అప్లికేషన్స్ పెట్టండి. చాలామంది ఆఫీసర్స్ కూడా చెప్పేవాళ్ళు మీరు పిల్లల గల తండ్రి కదా మీరు పర్వాలేదు పెట్టండి అంటే మా డాడీ ఈ నీతి మమ్మల్ని బతికిస్తుంది, మా పిల్లలు పస్తున్నా పర్వాలేదు, అలా అన్యాయంగా మేము పెట్టవద్దు, అలా అన్యాయంగా మేము ఆ స్కాలర్షిప్లు పెట్టి చదువు అది బ్లెస్డ్ కాదు అని. అంటే మా డాడీ చిన్నప్పటి నుంచి చాలా పక్కాగా ఉండడం మేము చూస్తున్నాం. అంటే పర్ఫెక్షన్ అనేది ఆయనకు చాలా క్రియాపూర్వకంగా ఉండడం చూస్తున్నాము. మా మమ్మీ అందుకు ఆయనకు చాలా సహకారిగా ఉంటారు, మంచి వైఫ్గా. కానీ ఆమె ఎన్నో బాధలు పడుతున్నారు. ఏ తల్లి ఇష్టపడదు కదా బిడ్డలు ఆకలితో ఉన్నారండి. మన ఫీజులు కట్టాలి, 6గురికి మగపిల్ల అంటే మంచిగా వాళ్ళకి అన్నీ ఉండాలి, ఫుడ్ కానీ డ్రెస్సెస్ కానీ అన్నీ బ్యాలెన్స్ చేస్తూనే మా డాడీ ఇంత నష్టపోయినా కూడా ఆస్తులు అమ్మేసుకున్నా కూడా మా మమ్మీ వాళ్ళ తరపు వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఇస్తున్నప్పటికీ సరిపోదు కదా ఆ రోజుల్లో వచ్చే జీతాలకి వాటికి. అంత కష్టపడుతున్న రోజుల్లో కూడా మా డాడీ మమ్మల్ని ఇంత చదివించడానికి ఆయన నీతి, ఆయన భక్తి, మా మమ్మీ ప్రార్థనా జీవితం చెప్తున్నా కదా 3 గంటలు లేసి ప్రార్థన చేస్తారు. సంఘంతో మంచి సహవాసం కలిగి ఉంటారు. మా నాన్నగారు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఎక్కువ ప్రార్థన సమయాన్ని దేవుడి సన్నిధిలో మా కొరకు కనిపెడుతూ ఉంటారు. సంఘం కూడా మాకు సాల్వేషన్ ఆర్మీ సంఘం, రక్షణ సైన్యం చాలా సపోర్ట్ ఇచ్చారు. స్త్రీలు ఎప్పుడు కూడా అమ్మ ఏం తిన్నారు పిల్లలు. మా ఇంటి దగ్గర అందరూ హిందూ ముస్లిం ఉండేవాళ్ళు. ఇప్పుడు మేము ఎక్కువ కులమత భేదాలు ఇప్పుడు మేము సొసైటీలో చూస్తున్నాం, కానీ మా ఇంటి దగ్గర మేము ఎప్పుడు అలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేయలేదు. స్కూల్లో కానీ మా పరిసర ప్రాంతాల్లో కానీ చర్చెస్లో కానీ ఎక్కడ మా కులమత భేదాలు అనేది మాకు లేవు. మా ఇంటి దగ్గర ముస్లిం ఆంటీ మా మమ్మీకి చాలా మంచి ఫ్రెండ్. ఆవిడ వెళ్ళి మా తమ్ముడికి రోజు అన్నం పెట్టేవాళ్ళు. మా మమ్మీ వద్దనేవాళ్ళు, మా డాడీకి ఇష్టం లేదు. ఎవరింట్లో మేము ఏది గ్లాస్ మంచిగా కూడా తీసుకోవద్దని మాకు చాలా స్ట్రిక్ట్గా చెప్తూ ఉండేవాళ్ళు. ఎవరి దగ్గర మనం తింటే రుణపడిపోతాము, మనం వాళ్ళ రుణం ఎలా తీరుస్తాము, మీకు నమ్మకం ఉందా అన్న ప్రశ్న మమ్మల్ని ఎప్పుడు బాధ పెడుతూ ఉండేది. అందువల్ల మేము ఎవరింట్లో ఏమి తినము, ఏం తాగము. అది ఇప్పటికీ మాకు చాలా కష్టంగానే అనిపిస్తుంది. మేము సేవలో ఉన్నాం కాబట్టి ఎక్కడన్నా పరిచర్య చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మాకు ఏదైనా ఫుడ్ ఏదైనా ఆఫర్ చేసినప్పుడు ఖచ్చితంగా ఒక పని చేస్తాం. మేము పని చేసి ఏదన్నా అప్పుడు మేము వాళ్ళు ఇచ్చే ఫుడ్ తింటాం అనమాట. అది చిన్నప్పటి నుంచి అలవాటు అయింది. మా డాడీ అంటారు కష్టపడకుండా పని చేయకుండా మీరు భోజనం చేయొద్దన్న వాక్యము బైబిల్లో ఉన్నది మాకు బాల్యం నుంచి నేర్పించారు. అది మేము ముందుకు అలా కొనసాగుతూ ఉన్నాం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ.